ఫోన్ కాల్ తో మీ బంగారాన్ని విడిపించి ప్రెజెంట్ మార్కెట్ రేట్ కే కొని బ్యాలెన్స్ అమౌంట్ ని క్యాష్ గా లేకపోతే సమానమైన బంగారాన్ని మీకిస్తుంది అక్షయ గోల్డ్ హబ్. జార్ఖండ్లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. భద్రతా దళాల కాల్పుల్లో మావోయిస్టు సెంట్రల్ కమిటీ సభ్యుడు పతిరామ్ మాంఛీ సహా 15 మంది మావోయిస్టులు మృతి చెందారు. మాంఛీపై ₹1 కోటి రివార్డు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఎదురు కాల్పులు జరిగిన ప్రాంతం నుంచి పెద్ద మొత్తంలో ఆయుధాలు, మందుగుండు సామాగ్రి స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. ఛత్తీస్గఢ్ తర్వాత జార్ఖండ్లోనూ మావోయిస్టులకు వరుసగా గట్టి దెబ్బలు తగులుతున్నాయి. జార్ఖండ్లోని సింగ్భూమ్ జిల్లాలో జరిగిన ఎదురుకాల్పుల్లో మావోయిస్టు పార్టీ సెంట్రల్ కమిటీ సభ్యుడు పతిరామ్ మాంఝీ సహా పలువురు మావోయిస్టులు మృతి చెందారు. అతడిపై ₹1 కోటి రివార్డున్నట్లు పోలీసులు తెలిపారు. సరందా అటవీ ప్రాంతంలో మంగళవారం నుంచి మావోయిస్టు వ్యతిరేక ఆపరేషన్ కొనసాగుతున్నట్లు చెప్పారు. సిఆర్పీఎఫ్ కు చెందిన 1500 మంది కోబ్రా యూనిట్ సభ్యులు గాలింపు చర్యల్లో పాల్గొన్నట్లు తెలిపారు. గురువారం ఉదయం 6 గంటలకు భద్రతా దళాలు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు మొదలైనట్లు పోలీసులు చెప్పారు. ఘటనా స్థలం నుంచి మావోయిస్టు సెంట్రల్ కమిటీ సభ్యుడు పతిరామ్ మాంఝీ సహా 15 మంది మావోయిస్టుల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసు అధికారులు తెలిపారు. పెద్ద మొత్తంలో ఆయుధాలు, మందుగుండు సామాగ్రి స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. గిరిది జిల్లా పిర్తువాండ్కు చెందిన మాంఝీ 1987 నుంచి మావోయిస్టు ఉద్యమంలో క్రియాశీలకంగా ఉన్నాడు. అప్పటి నుంచి అతడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. సరందా అడవుల్లో మావోయిస్టు సెంట్రల్ కమిటీ సభ్యుడు పతిరామ్ మాంఝీ తన బృందంతో కలిసి ఉన్నారనే సమాచారం మేరకు కూంబింగ్ చేపట్టినట్లు ఐజీ మైఖేల్ రాజ్ తెలిపారు. జార్ఖండ్లోని కొల్హాన్, సరందా ప్రాంతాలను మావోయిస్టు ప్రాబల్యం ఉన్న చివరి ప్రాంతాలుగా భావిస్తున్నారు. బుడపహాద్, చాత్రా, లతెహార్, గుమ్లా, లోహర్దగా, రాంచీ, పరస్నాథ్ తదితర ప్రాంతాల్లో మావోయిస్టు కార్యకలాపాలను భద్రతా దళాలు సమర్థంగా కట్టడి చేశాయి.